ఒక చిన్న గ్రామంలో లలిత అనే కుమ్మరి యువతి ఉండేది. ఆమె పూర్వీకుల నుంచి సంక్రమించిన కుమ్మరి వృత్తిని నమ్ముకుని జీవిస్తూ ఉండేది. లలిత చాలా నైపుణ్యం కలిగినది. ఆమె చేతిలో మట్టి రూపాంతరం చెందేది. కానీ ఆమెకు ఒక సమస్య ఉండేది. అదే గ్రామంలోని ప్రసిద్ధ కుమ్మరి రంగయ్య. రంగయ్య చాలా ఏళ్లుగా ఆ గ్రామంలో కుండలు, బొమ్మలు చేసి అమ్ముకుంటూ ఉంటాడు. అతని నమూనాలు, డిజైన్లు చాలా ప్రసిద్ధి చెందుతాయి. వాటికి మంచి గిరాకీ ఉండేది. లలిత కూడా తన కళతో రాణించాలని కోరుకునేది. మొదట్లో ఆమె రంగయ్య చేసే కుండలను, బొమ్మలను జాగ్రత్తగా గమనించేది. వాటిని అచ్చం అలాగే తయారు చేయడానికి ప్రయత్నించేది. ఆమె చేసినవి కూడా బాగానే ఉన్నా రంగయ్య వాటితో పోలిస్తే ఎప్పుడూ కాస్త తక్కువగానే కనిపించేవి. ఆమె దగ్గరికి వచ్చిన వారు ఇలా అనేవారు, ఇవి రంగయ్య గారి కుండల్లా లేవు కదా, రంగయ్య గారి వాటికి ఉన్నంత మెరుపు లేదు అంటూ అక్కడికి వచ్చిన కొందరు వ్యాపారులు, కొనుగోలుదారులు ఆమెతో అనేవారు. అప్పుడు లలిత చాలా నిరాశతో తన మనసులో ఇలా అనుకుంటుంది, నేను ఎంత ప్రయత్నించినా రంగయ్య గారి అంత పేరు సంపాదించలేకపోతున్నాను, నా కళకు గుర్తింపు రావడం లేదు అని చాలా బాధపడుతూ ఉండేది. అలా ఒకరోజు ఆమె తన పెద్దమ్మ వద్దకు వెళ్లి తన బాధను ఇలా చెప్పుకునేది. పెద్దమ్మ, నేను రంగయ్య లాగే కుండలు చేయాలని చాలా కష్టపడుతున్నాను, కానీ ఎందుకో నా పనికి అంత విలువ రావడం లేదు అని తన పెద్దమ్మతో చెప్తుంది. అప్పుడు తన పెద్దమ్మ ప్రేమగా లలిత తల మీద నిమిరి, అమ్మా లలిత, రంగయ్య మంచి కళాకారుడే, అందులో సందేహం లేదు. కానీ నువ్వు రంగయ్య లాగే ఎందుకు చేయాలనుకుంటున్నావు? నువ్వు నీ సొంత ఆలోచనలతో, నీదైన శైలితో కుండలు చెయ్యి. నీకు వచ్చిన డిజైన్లను నీకు వచ్చిన రూపాలతో తయారు చెయ్యి. నువ్వు ఆయనను అనుసరించాలని చూస్తే ఎప్పటికీ రెండవ స్థానంలోనే ఉంటావు. నువ్వు నీకు వచ్చిన డిజైన్లతో, సొంత కళతో బయటపడితేనే నువ్వు నిజమైన గుర్తింపు పొందుతావు. మొదట్లో కొందరు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీకు వచ్చిన సొంత డిజైన్లకు, సొంత కళకు ఎప్పుడు గౌరవం దక్కుతుంది అని ఆమె లలితకు ధైర్యం చెప్తుంది. ఇక లలితకు ఆమె పెద్దమ్మ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఆమె అప్పటి నుండి రంగయ్యను అనుసరించడం మానేస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతిని, పల్లెటూరి జీవనాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రేరణగా తీసుకుని కొత్త డిజైన్లతో కుండలు, బొమ్మలు తయారు చేయడం మొదలు పెడుతుంది. స్థానిక పండుగలను, జానపద కళలను తనకు వచ్చిన చిత్రాల్లో గీస్తుంది. ఆమె కుండలకు కొత్త డిజైన్లు, కొత్త రంగులు అద్ది రకరకాల ఆకృతిలో కుండలు తయారు చేస్తుంది. అలా మొదట్లో కొందరు ఆశ్చర్యపోయినా క్రమంగా లలిత డిజైన్లు, ఆమె కళలకు ప్రజలు ఆకర్షితులవుతారు. ఆమె తయారు చేసిన కుండలు ప్రత్యేకంగా, అద్భుతంగా కనిపిస్తాయి. ఇక నగరంలోని కొన్ని కళా ప్రదర్శనలలో లలిత తన డిజైన్లను, కుండలను చూపిస్తుంది. ఆమెకు ఊహించని రీతిలో మంచి స్పందన లభిస్తుంది. పత్రికలలో ఆమె కళ గురించి రాస్తారు. అలా ఆన్లైన్ వ్యాపారులు ఆమె వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. లలిత తనదైన ముద్ర వేసి ఒక స్వతంత్ర కళాకారిణిగా ఎదుగుతుంది. ఆమె రంగయ్యను అనుసరించకుండా తన సొంత దారిని సృష్టించుకొని విజయం సాధిస్తుంది. సొంత కళకు ఎప్పుడు గౌరవం దక్కుతుందని ఆమె నిరూపిస్తుంది. ఇతరులను అనుసరించడం ద్వారా వచ్చే విజయం కంటే మన సొంత ఆలోచనలు మరియు నైపుణ్యాలతో ప్రయత్నించి ఫెయిల్ అయినా అది ఎంతో విలువైనది. మనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవాలి అనేది ఈ కథ మనకు చెప్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.